ఎవరు? పడిపోయారా? లేవండి లేవండి, ఒక్క నిమిషం ఇటు నుంచి వస్తా. వీళ్ళిద్దరెవరు? అసలు వీళ్ళు మా ఇంటి కిందకు వచ్చారు. ఆవిడెవరో వచ్చి వీణ్ణి లాక్కెళ్ళిందంటే అసలు ఏం జరుగుతోంది? అమ్మా, అయ్యో అత్తయ్య గారు, ఎంతకి మీకు సినిమా కనిపించిందా లేదా? ఏ సినిమానే? అదే అమ్మో, చచ్చాన్రా బాబు. దొంగ మొహల్లారా, అంటే ఇది మీ పనా? ఉండండి, అందుకేనా మీకు సినిమా చూపిస్తా వెంటబడ్డారు మిమ్మల్ని. మధుమతి సంవత్సరికి ఆపాలని చూస్తున్నారే. మీ ఆశ నెరవేరితే ఎన్ని కష్టాలు ఎదురైనా సరే నేను జరిపించి తీరుతానే. వస్తున్నానుండండి. వామ్మో, ఇంట్లో మామ ఏం చేస్తుండో ఏమో. అయ్యో, ఇడేమో ఇంకా రాడు. ఎవరమ్మా నువ్వు? నన్ను లాక్కొచ్చావు? మాట్లాడవే. అడుగుతుంటే అటు తిరిగి నిలబడతారేంటండి? అసలు మీరెవరు? నన్నెందుకు బయటకు తీసుకొచ్చారు? నాతో ఏం పని? మాట్లాడేంటండి? మీరెవరు? సూయ అనసూయ. నానమ్మ ఆఫ్ గీత. అదే స్టైలు, అదే వాయిస్, అదే పేరు. కొంపదీసి మా అత్త. అమ్మా, అలాంటి వాళ్ళది నిజమైన ప్రేమ కాదు, అది వ్యామోహం. ఎగ్జాక్ట్లీ చిన్నత్త, నిజంగా ప్రేమించుకున్న వాళ్ళు అలా చేయరు. ఎంత మనసు విరిగిపోతే కన్న కూతుర్ని పట్టుకొని మా దృష్టిలో చచ్చిపోయా ఉంటుందా తల్లి? అది సరే అమ్మా, తన కూతురుతో తన మాట అనేటప్పుడు ఆమె మాటల్లో వ్యథ, కళ్ళల్లో బాధ గమనించావమ్మా? పెద్దబాబుకు బర్త్డే విషెస్ చెప్పు కూడా వెళ్ళాం కదా. ఊరికే ఎలా కాలిపోతుంది? మంట పెడితేనో పడితేనో తగలబడుతుంది. కరెక్ట్ చిన్నబాబు, నీకొచ్చినట్టే నాకు డౌట్ వచ్చింది. పార్వతే షర్టును తగలబెట్టిందనుకుంటా. తర్వాత
పొట్టు తీసేసి చాప్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఒక ప్యాన్లో కొద్దిగా నూనె వేడి చేసి అందులో ఆవాలు, మినప్పప్పు, శనగపప్పు, కరివేపాకు, సన్నగా తరిగి పెట్టుకున్న ఉల్లిపాయలు వేసుకుని 1 నిమిషం పాటు వేయించుకోవాలి. ఆ తర్వాత కాల్చి కట్ చేసి పెట్టుకున్న వంకాయని కూడా అందులో వేసుకుని బాగా మిక్స్ చేసి బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని అందులో తగినంత చిక్కటి పెరుగు లేదా పల్చటి పెరుగు వేసుకుని మిక్స్ చేసి అన్నంతో కానివ్వండి, చపాతీతో కానివ్వండి సర్వ్ చేసినా చాలా బాగుంటుంది.